వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ట్రేడింగ్ టిప్స్ స్వాగతం. ఈరోజు వచ్చేసి ట్రేడింగ్ అంటే ఏంటి, ట్రేడింగ్ ఎలా చేయాలి, ఎవరైతే కొత్త బిగినర్స్ అసలు ట్రేడింగ్ అంటే ఏంటి, ట్రేడింగ్ ఎలా చేయాలి, అసలు ట్రేడింగ్లో డబ్బులు ఎలా వస్తాయి, ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఓకేనా. ముందుకు వచ్చేసి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, క్లారిటీగా అయితే వస్తుందన్నమాట మీకు. ముందుకు వచ్చేసి ట్రేడింగ్ అంటే ఏంటి, ఎలా చేయాలి, ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఓకే. ముందుకు వచ్చేసి కొత్త వాళ్ళు ఎవరైతే ట్రేడింగ్కి వచ్చినప్పుడు ట్రేడింగ్ ఎలా చేయాలనే ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది కనుక ఈ ట్రేడింగ్ అంటే ఏంటి. ముందుకు వచ్చేసి ట్రేడింగ్ అంటే కొనడం అమ్మడం, ఒక వస్తువు కొనడం ద్వారా అలాగే అమ్మడం ద్వారా జరిగే ఈ ప్రాసెస్నే ట్రేడింగ్ అంటారు. కొనడానికి మన దగ్గర డబ్బులు ఉంటే చాలు, అమ్మాలంటే వస్తువు ఉండాలి. అలాగే ఈ ట్రేడింగ్లో వచ్చేసి మన దగ్గర డబ్బులు ఉంటే చాలు, కొనొచ్చు అమ్మొచ్చు. ఈ రెండింటినీ కూడా మన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా అమ్మొచ్చు. మరి లాభం ఎలా వస్తుందంటే, ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఒక ఫ్లాట్ కొన్నాను. ఈ ఫ్లాట్ వచ్చేసి 5 lakhs పెట్టి ఫ్లాట్ కొన్నాను. 1 monthకి ఒక 6 lakhs అయితే నేను అమ్మేశాను అన్నమాట. ఎప్పుడైతే కొన్న ధరలో అమ్మిన ధర తీసేస్తే దానికి వచ్చిన దాని ప్రాఫిటే ఈ లాభం అంటారు కదా. ఈ లాభం వచ్చేసి 1 lakh అనమాట, ఓకేనా. దీన్నే ట్రేడింగ్ అంటారు, ఓకేనా. మనం అమ్మడానికి కొనడానికి ఒక మార్కెట్ కావాలి, మరియు అమ్మి పెట్టే ఒక బ్రోకర్ కూడా కావాలి. ఉదాహరణకు వచ్చేసి మా ఇంటి పక్కన ఒక అరటికాయ చెట్టు ఉంది అనుకుందాం, ఒక 2 చెట్లు ఉన్నాయనుకున్నాం. మ్యాక్సిమం వచ్చేసి ఒక 15 నుంచి 20 డజన్లు అయితే అరటికాయలు అయితే కాశాయి. సో ఆ అరటికాయలు మనం ఏం చేయొచ్చు, 15 డజన్లు కావచ్చు, 15 డజన్ల నుంచి 20 డజన్లు కాబట్టి మనం మ్యాక్సిమం ఇంటి పక్కన అమ్మొచ్చు, లేదా రోడ్డు పక్కన పోయి అమ్మొచ్చు అనమాట. అదే మన తోటలో వచ్చేసి ఒకవేళ అరటికాయలకు ఒక 2 లారీలు లోడ్ కాల్సింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మార్కెట్కి వెళ్ళాలి. అలా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ మార్కెట్లో మనం కొద్ది కమిషన్ పే చేస్తే అప్పుడు ఆ అరటికాయలు అమ్మడానికి మనకి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అలానే మనం ఇక్కడ ఏం కొనాలి, ఏం అమ్మాలి, ఓకేనా. ఇవి అమ్మాలన్నా కొనాలన్నా మనకు ఒక మార్కెట్ కావాలి. అదే మన ఇండియా స్టాక్ మార్కెట్ అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ అమ్మాలి కొనాలి అన్నం బాగుంది. మనం కొనాలి అమ్మిపెట్టే ఒక బ్రోకర్ అయితే కావాలి. ఆ బ్రోకరే ఈ డన్, పేటిఎం, ఆలెస్ బ్లూ, కోటకు నెవో, ఇలా రకరకాల బ్రోకరేజ్ అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. అంటే మామూలుగా డీమార్ట్ అకౌంట్ అంటారు దీన్ని. ఇది ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను అనమాట, డన్ అప్లికేషన్. ఈ డన్లో వచ్చేసి మనం చెప్పినా కదా, స్టాక్స్ పైన కానీ, ఈక్విటీ కానీ, కమోడిటీ కానీ, ఈ ఫైర్స్ కానీ, ఇలా రకరకాలుగా అయితే ట్రేడ్స్ అయితే చేయొచ్చు. ఈ అప్లికేషన్స్లో ఇవన్నీ ప్రాసెస్ అయితే చేయొచ్చు అనమాట. వీళ్ళు మనకి ఎప్పుడు మనకు వచ్చిన ప్రాఫిట్లో ఇంతో కమిషన్ తీసేసుకొని మిగతా ప్రాఫిట్ అయితే ఇస్తారు. ఇది మనం డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఓకేనా. కనుక ఇక్కడ మనం ఏం అమ్ముతాం, ఏం కొంటాం, ఓకేనా. ఎగ్జాంపుల్ ఉదాహరణకు వచ్చేసి నేను శ్రీ మారుతి అల్యూమినియం గ్లాస్ కంపెనీ ఉంది. ఈ కంపెనీకి వచ్చేసి క్యాపిటల్ వచ్చేసి 10,000 అనమాట. నాకు ఇంకో 10,000 కావాలి. టోటల్గా వచ్చేసి 20,000తో డివైడెడ్ బై 100 చేస్తే 200 షేర్స్ అయితే వస్తుంటాయి. ఈ 200 షేర్స్ని నేను షేర్ మార్కెట్లో పెట్టాను అనమాట. ఈ షేర్ మార్కెట్లో పెట్టినాక 200 మంది కలిపి ఈ నా ఒక షేర్ని అయితే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మా కంపెనీ నుంచి వచ్చే ప్రాఫిట్ని ఈ 200 మందికి, ఎప్పుడైతే నా కంపెనీలో ప్రాఫిట్ వస్తుందో ఈ 200 మందికి నేను ఈ మారుతి అల్యూమినియం వచ్చే ఆదాయం బట్టి ఎవరైతే షేర్లు కొన్నవారు, ఎవరైతే హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఈ లాభం పంచుతుంది, ఓకేనా. ఉదాహరణకు వచ్చేసి 20,000 క్యాపిటల్ అనుకుందాం. దీన్ని 100 షేర్లకు విడగొడితే ముందులో మనం ఒక షేర్ కొంటే, ఉదాహరణకి ఒక షేర్ కొంటే 0.5% అంటే మనకి 10 రూపీస్ ప్రాఫిట్ అనమాట. ఈ కంపెనీకి 1000 రూపాయల లాభం వస్తే దాంట్లో మనకి 10 రూపీస్ లాభం వచ్చినట్ట. ఒకవేళ మనం 2 షేర్లు కొనుక్కుంటే మనకి 1% వచ్చినట్ట. ఒకవేళ మన 4 షేర్లు కొనుక్కుంటే మనకి 2% అంటే 40 రూపాయలు అనమాట. అంటే 0.5% అంటే 10 రూపీస్, 1% అంటే 20, 2% అంటే 40 రూపీస్. ఇలా వచ్చిన దాన్ని ఈ కంపెనీ ఎవరైతే ఈ 200 మంది కొన్నారో వాళ్ళకందరికీ ప్రాఫిట్ అయితే ఇస్తుందన్నమాట, ఓకేనా. ఇలా షేర్ మార్కెట్లో కొన్ని వేల లక్షల కోట్ల క్యాపిటల్ కలిగి లక్షల సంఖ్యలో షేర్లు కలిగి ఉంటాయి. 6,000 పైగా కంపెనీలు మన ఇండియా షేర్ మార్కెట్లో ఉన్నాయన్నమాట, ఓకే. కంపెనీ ఈ మొత్తం కంపెనీ క్యాపిటల్ ఎంతో తెలుసా మీకు? 300 లక్షల కోట్లు ఎక్కువనే. ఈ ప్రపంచంలో చాలా దేశాల కంటే షేర్ మార్కెట్ కంటే మన ఇండియా షేర్ మార్కెట్ చాలా చాలా ఎక్కువ. ఈ కంపెనీల మార్కెట్ విలువ 300 కోట్ల కంటే మన
చెప్పుకున్నాం కదా ఇందాక, ఈ 300 లక్షల కోట్లు విలువ బట్టి మన ఇండియా ఎకనామీ కెపాసిటీ ప్రపంచానికి తెలుస్తుంది. ఓకేనా. ఇందాక చెప్పిన కంపెనీలకు కొనాలన్నా అమ్మాలన్నా మనం డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో చేయలేం. కనుక మనకి ఎవరికైతే మనం ఒకవేళ మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలన్నా, డిపాజిట్ చేయాలన్నా, విత్డ్రాల్ చేయాలన్నా మనకి బ్యాంక్ అకౌంట్ ఎలా ఉంటుందో అలానే మనకు ఒక డీమార్ట్ అకౌంట్ కూడా ఉంటుంది. అంటే డీమార్ట్ అకౌంట్ అంటే ఇందాక చెప్పాను కదా, దన్ను, పేటిఎం, కోటక్ నియో, ఆలెస్ బ్లూ ఇట్లా రకరకాలు ఉంటాయి. ఈ అప్లికేషన్ ఈ దన్ను అకౌంట్ ఉంటేనే మనం ఇవన్నీ ఈ స్టాక్స్ కొనడం కానీ అమ్మడం కానీ చేయొచ్చు అనమాట. ఓకేనా. అంతేకాకుండా అలాగే దీంట్లో పైన చెప్పినా కదా దన్ను అప్లికేషన్లో, ఈ అప్లికేషన్లో వచ్చేసి మనం ఏమేమి చేయొచ్చు అంటే ఆప్షన్స్ చేయొచ్చు, ఫ్యూచర్ చేయొచ్చు, కమోడిటీ చేయొచ్చు, ఈక్విటీ చేయొచ్చు, ఫారెక్స్ చేయొచ్చు. ఇలా రకరకాల ట్రేడ్ అయితే ఇవన్నీ చేసుకోవచ్చు పైన ఉన్న అప్లికేషన్. ఒకవేళ అప్లికేషన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు ఇక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. దన్ను అప్లికేషన్ పైన చెప్పిన ట్రేడ్స్ అన్ని ఓన్లీ ఒకే అప్లికేషన్లో ఉంటాయి. ఓకేనా. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే ట్రేడింగ్ ఎలా చేయాలి నెక్స్ట్ వీడియోలో చెప్తా. తర్వాత వచ్చి ఆ కంపెనీకి వచ్చే ప్రాఫిట్ను ఈ డీమార్ట్ అకౌంట్ ద్వారా తీసుకోవచ్చు. ట్రేడింగ్ చేయడం అంటే ఒకే రోజు అమ్మడం, ఒకే రోజు కొనడం, లేదా 1 మంత్ హోల్డ్ చేయడం, లేదా 1 ఇయర్ హోల్డ్ చేయడం, లాభం వచ్చాక అమ్మడం, దీన్నే ట్రేడింగ్ అంటారు. ఓకే. మీరు లాంగ్ టర్మ్ షేర్లను హోల్డ్ చేసినైతే మామూలుగా 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్ ఇలా హోల్డ్ చేస్తున్నట్లయితే మీ ప్రైవేట్ ఇన్వెస్టర్ అంటారు, లేదా ఓనర్స్ కూడా అంటారు. ఒక కంపెనీలో ఎక్కువ షేర్లు హోల్డ్ చేస్తుంటే ఆ కంపెనీకి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని కూడా అడిగి ఆ సలహా తీసుకుంటారు. ఎందుకంటే మీరు ఎక్కువ షేర్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి ఏదైనా దాంట్లో మార్పులు చేర్పులు చేయాలని ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీకు ఒక సలహా తీసుకొని వాళ్ళు దాంట్లో ఏదన్నా సంథింగ్ ఏదన్నా కొద్దిగా చేంజ్, ఏదైనా మామూలుగా షేర్లు చేంజ్ చేయాలన్నా, ఇంకా ఎక్కువ లాట్లు పెంచాలన్నా నిన్ను అడిగి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అదే సలహా తీసుకున్నప్పుడు దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఇది అసలైన ట్రేడింగ్ అంటారు. నెక్స్ట్ వీడియోలో అసలు ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది